సింగరేణిలో గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు ఉద్యోగం చేసి ఇవాళ తన అనారోగ్య పరిస్థితి వల్ల తను ఇవాళ మెడికల్ అన్ఫిట్ అయ్యి నాకు ఇవాళ అప్లికేషన్ నేను ఏదైతే మైండ్ మీద పెట్టుకున్నానో ఆ రోజు నుంచి నన్ను విజిలెన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటిది అనేసి అంటే వాళ్ళు ఇవాళ మీ తండ్రి అనేసి అని చెప్పేసి నన్ను ఇవాళ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇవాళ వాళ్ళకు 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియదా? 1960-70 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మా తండ్రి గారు చేసినట్టు సమయంలో ఎవరు కూడా ఉద్యోగం చేయడానికి రాలేదు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భయపడి అరే చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరి పేరైతే ఏంది అనేసి అని చెప్పేసి అధికారులు మాత్రమే అరే మీరు చేయండి అనేసి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించి పైరోగులను పెట్టించి ఆ రోజు వీడు చచ్చినా మంచిదే వీడు బతికినా మంచిదే అనేసి అని చెప్పేసి ఆ రోజు మా తండ్రులు మమ్మల్ని వదిలిపెట్టి అరే వస్తారా రారా అనేసి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు 30 సంవత్సరాలు కంపెనీకి ఉత్పత్తి ఇచ్చిళ్ళు. ఆ రోజులలో విజిలెన్స్ లేదా వాళ్ళకు? సరే 5-6 సంవత్సరాల నుంచి విజిలెన్స్ వచ్చినా కూడా వాళ్ళని ఆ రోజే వాళ్ళని తీసేయాలి. మీది తప్పుడు పేరు, మీరు దొంగ పేరు అనేసి వాళ్ళని తీసేయాలి. కానీ కంపెనీ వాళ్ళని ఇలా వాడుకొని మా తండ్రి గారికి ఇలా ముఖాలు చిప్పలు అరిగేదాకా కూడా వాళ్ళను పని చేయించుకొని ఇవాళ నేను చదువు పక్కకు పెట్టొచ్చి కూడా మైండ్ మీద నేను తిరుగుతున్నటువంటి రోజు ఇవాళ. ఖచ్చితంగా దీనికి ఎవరైతే యూనియన్లు ఉన్నారో ఖచ్చితంగా సిఎన్ఎన్డి బలరాం సార్ కూడా దీన్ని స్పందించి ఇవాళ మనం చూసినట్టు ఏది ఉంటే సిఎన్ఎన్డి బలరాం సారు ఎవరి సింగరేణిలో ఏదైనా ఎవరికైనా బాధ వచ్చేది ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ వీడియో చూసి ఖచ్చితంగా బలరాం సార్ మాకు స్పందించి వెంటనే 1 టైం సెటిల్మెంట్ కింద మాకు ఉద్యోగం ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఏదైతే యూనియన్లు ఇవాళ గెలిచిన యూనియన్ ఐఎన్టీసీ కానీ ఇవాళ ఏఐటీసీ కానీ వాళ్ళంతా కూడా మాకు వచ్చి మేము ఏదైతే 20 తారీఖు రోజు ఇదే జిఎం ఆఫీస్ దగ్గర మేము భారీ మెజార్టీ తోటి ఇక్కడ మేము ఖచ్చితంగా ఇలా ధర్నా చేయాలనేసి మేము అనుకుంటున్నాం. ఎవరైతే మాకు మా యూనియన్ లీడర్లు ఎవరైతే కరెక్ట్ మాకు మేము అనుకునేది ఏంటంటే సపోర్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి ఆ రోజు మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా మారుపేర్ల మీద మాకు ఉద్యోగాలు కల్పించి మా విజిలెన్స్ కేసులను మాకు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. మారుపేర్లతోటి మేము బాధపడుతున్నాం. మా కుటుంబాలు కానీ మేము కానీ ఆర్థికంగా మానసికంగా బాధపడుతూ ఎంత ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇవాళ జాబ్ వచ్చే అవసరం అనేది మాకు కనిపించట్లేదు. మరియు అన్ని యూనియన్లు కలిసి ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసి దాదాపు కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇంతవరకు కూడా ఆ అగ్రిమెంట్ల గురించి కానీ మరియు ఈ సర్క్యులర్ వస్తుంది అనే ఆలోచన మీద మేమైతే ఇంతవరకు ఆశలేం లేదు. కాకపోతే ఆఫీసర్లు అందరూ దయచేసి మమ్మలను మా కుటుంబాలను చూసి మా బాధల్ని కొద్దిగా వ్యక్తపరుస్తున్నాము. మరియు ఈ మారుపేర్ల మీద ఆర్ఎల్సీలో చేసిన అగ్రిమెంట్లు కానీ సర్క్యులర్ల రూపకంలో మరియు 1 టైం సెటిల్మెంట్ల కింద మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుతున్నాము. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.